ఒకసారి ఈ వీడియో చూడండి. రాష్ట్రంలో సామాన్య ప్రజలకు ఎలా రక్షణ లేకుండా పోయింది. ఇప్పుడు ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న కానిస్టేబుల్కి కానీ రక్షణ లేకుండా పోయిందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్న అరాచకాలు ఏదైతే మా చిన్నారుల మీద జరుగుతున్న అఘాంతకాలు చూస్తుంటే దారుణం అంటే దారుణం అనే చెప్పుకోవచ్చు. వీటన్నిటికీ కనీసం ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకోవాలా, గట్టిడంగా ఇట్లాంటి సంఘటన జరగకుండా చూడాలని కనీసం ఎక్కడ చర్య కానీ తీసుకోవడంలా. ఒకసారి ఈ వీడియో చూడండి. చూసారా ఎంత దారుణమైన సంఘటనలో ఒక కానిస్టేబుల్కి రక్షణ లేదు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగాయా? ఈ సంఘటన ఎంత దారుణం అంటే అంత దారుణమో చూడండి. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వాన్ని గంజాయి రాజధాని చేస్తారా, గంజాయి సప్లైకి ఆంధ్రప్రదేశ్ రాజధాని చేస్తారా అనే విధంగా విమర్శించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ని క్యాపిటల్గా చేద్దామంటే దాన్ని ఒప్పుకోకుండా వైజాగ్ని గంజాయి క్యాపిటల్గా చేయండి అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. గతంలో ఈ సంఘటనలు ఎప్పుడైనా జరిగాయా? ఇప్పుడు చూడు ఎంత దారుణంగా గంజాయి కొట్టి, గంజాయి తాగి కానిస్టేబుల్ మీద దాడి చేసి, కానిస్టేబుల్ మీద కొట్టి, కానిస్టేబుల్ని నెట్టి పడేస్తే కానిస్టేబుల్కి చెయ్యి విరిగే విధంగా తయారైంది. డోటికి పులి స్టాప్ పెట్టకుండా ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో చూడండి. మొన్న ఒక డిగ్రీ చదివే విద్యార్థిని పట్టుకుంటే, గంజాయి బస్సులో వెళ్తుంటే పట్టుకుంటే, గంజాయి బ్యాగ్తో వెళ్తుంటే పట్టుకుంటే మా ఫ్రెండు పెళ్ళుంది అందుకే గంజాయి తీసుకెళ్తున్నాను పార్టీకి అని చెప్పే విధంగా ప్రభుత్వాలు ఉన్నాయంటే ఎంత దారుణమో చూడండి. ఆ గుంటూరు విజయవాడలో అయితే పబ్లిక్గానే గంజాయి కొడుతుంటారు. ఇట్లాంటి సంఘటనలు గతంలో జరిగాయి. ఏదైతే టీడీపీ పార్టీ గెలిచిన ఈ నెల రోజుల్లోనే చిన్నారుల పైన, యువతల పైన అసలు ఎంత దారుణంగా, మామూలుగా కాదు, దారుణాతి దారుణంగా, క్రూరంగా మానభంగం చేసి హత్య చేసి పడేసే విధంగా ఎంత దారుణంగా కుట్రకు పాల్పడుతున్నారంటే ఒకసారి ఆలోచించండి. నిన్న నంద్యాలలో జరిగిన సంఘటన చూడండి, ఈరోజు విజయనగరంలో జరిగిన సంఘటన చూడండి. 5 నెలల పాపని ఎంత దారుణంగా క్రూరత్వంగా చేస్తుంటే, గతంలో మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని గెలిపిస్తే రక్షణ కల్పిస్తాము అని చెప్పుకునే నాయకులంతా ఇప్పుడు ఎటు వెళ్ళిపోయారు. ఎంత దారుణమైన సంఘటనలు జరుగుతుంటే కనీసం ప్రశ్నించడానికి రావటం లేదంటే చూడండి. గతంలో ఇరుసుకు పడిపోయారు, ఇప్పుడు ఇరుసుకు పడడానికి ఏం అడ్డు పడుతుందో చూడాలి మరి.